कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमोम्यहम्। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण। तत्र మాతాజీ నిన్న క్లాస్ జరిగిందా? నిన్న కాదు, మొన్న చెప్పాను, ఇది ఆల్రెడీ అయిపోయింది. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సో ఎవరైనా చెప్తారా? ఇది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఒకసారి మనము దీత్యతో తీసుకుందాం. దీత్య చెప్తున్నాను. तत्र पश्यत् स्थितान् पार्थः पित्रानथ पितामहान् आचार्यान् मातुलान् भ्रात्रान् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि. yes, సుహృదశ్చైవ సుహృదశ్చైవ అట్లా అనే అలా నీకు ఏమైనా మాతాజీ నేను చెప్పొచ్చా? చెప్పచ్చు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా అంటే ఏమవుతున్నది? సఖీంస్తథా.
स्वसुरान् ससुरान् सुहृदस् सुकुद्रस् सुहृदस् सुकुदस् हुहृ सुहृदस् सुहृदस् चैव तैव सेनयोर् सेनयोर् उभयोर् उभयोर् अपि अपि అది ఓకే సో నెక్స్ట్ కృష్ణ ఆరాధ్య తత్రాపశ్యత్ तद्रामस्यत् పశ్యత్ తత్రాపశ్యత్ तत्रापश्यत् పితాన్ పార్థః सीतान् पार्थः పితॄనథ పితామహాన్ पितॄनः पितामहः ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ आचार्यान् मातृपात्रान् ఆచార్యాన్ आचार्यान् మాతులాన్ मातुलान् భ్రాత్రాన్ पात्रान् పుత్రాన్ पुत्रान् పౌత్రాన్ पौत्रान् సఖీంస్తథా सखींस्तथा స్వసురాన్ स्वसुरान् సుహృదశ్చైవ सुहृदश्चैव సేనయోర్ तेनयोरुभयोर्मध्ये సేనయోరుభయోరపి उभयोर्मपि మళ్ళీ ఒకసారి చెప్పు కృష్ణారాధ్య తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః तत्रां पश्यक्षितान् पार्थ పితॄనత్ పితామహాన్ पितॄन् पितामहः ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ आचार्यान् मातुलान् पार्त्रान् పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా पुत्रान् पौत्रान् सखींस्तथा స్వసురాన్ సుహృదశ్చైవ प्रभुदा सुहृदश्चैव సేనయోరుభయోరపి सेनयोरुभयोर्मध्ये ఓకే సో అందరు చెప్పారు కానీ అందరు కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఓకే సో లెట్ us మూవ్ టు అనదర్ ఇది మనం చెప్పేసుకున్నాం యాక్చువల్గా ఇక్కడ ఎవరెవరు వచ్చారు అనేది సినోనిమ్స్ చెప్తున్నాడు ఎవరెవరు ఉన్నారు అక్కడ అని ఓకే సో ట్రాన్స్లేషన్ ఇక్కడ ఎవరెవరు అనేది ఇక్కడ చెప్తున్నారు దేర్ అర్జున కుడ్ సీ విత్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ బోత్ పార్టీస్ హిస్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ టీచర్స్ maternal uncles brothers sons grandsons friends and also his father-in-laws and well wishers ఇంతమంది వచ్చారు నాతో పోట్లాడడానికి అని అని అక్కడ ఉంది అన్నమాట అంటే చూశాడు వాళ్ళందరినీ అనేది next on the battlefield Arjuna could see all kinds of relatives. He could see persons like Bhurishrava who were his father's contemporaries. ఇవన్నీ మనం ఇక్కడ చూద్దాము నెక్స్ట్ దాంట్లో ప్రతిప అనే ఒక అతనికి భలిక అండ్ భలిక సంతను ఇద్దరు పుడతారనమాట భలిక సంతను ఈ సంతను మహారాజు యొక్క స్టోరీ మీకు తెలుసు సంతనుకి గంగతోటి భీష్మ పుడతాడు అసలు ఫస్ట్ దేవవ్రత ఉంటుంది ఆయనకి పేరు భీష్మకి ఫస్ట్ పేరు దేవవ్రత కానీ తర్వాత ఏమవుతుంది అది భీష్మగా మారుతుంది ఎందుకు ఆయన ప్రతిజ్ఞ చేసిన తర్వాత అంటే అంత స్ట్రాంగ్ ప్రతిజ్ఞ దాన్ని భీష్మ అంటారు సో హిజ్ నేమ్ బికేమ్స్ భీష్మ తర్వాత ఇక్కడ భలికకి పౌరవి ఇంకా సోమదత్త ఇద్దరు కూతురు కొడుకు పుడతారు సోమదత్త సో ఇక్కడ మీకు
సోమదత్త ఈడ మీకు వచ్చాడు కదా ఆయనది. సో తను బలిక, ఇది కరెక్టే. ఓకే, ఇక్కడ వీళ్ళిద్దరికి భీష్మ పుడతాడు. శంతను అండ్ సత్యవతి మళ్ళీ ఇంకొక రెండో వైఫ్ అన్నమాట సత్యవతి. వాళ్ళిద్దరికి చిత్రాంగద, విచిత్ర వీర్య ఇద్దరు పుడతారు. సో ఇక్కడ సోమదత్త యాక్చువల్గా ఈయనది స్టోరీ ఏంటంటే దేవకిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎవరు? వాసుదేవుని యొక్క వైఫ్ ఉంది కదా, వాసుదేవుని వైఫ్ దేవకి ఉంది కదా, కృష్ణుని తల్లి, తెలుసా? గుర్తుందా? కృష్ణుని తల్లి దేవకి మాతాజీ. దేవకి మాతాజీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఈయన సోమదత్త. కానీ ఆయన ఏమవుతుంది, ఈ వాసుదేవుడి ప్లేస్ లో ఒక ఆయన సిమి అని ఒక రాజు పోరాడతాడు అనమాట, ఫైటింగ్ చేస్తాడు సోమదత్త తోటి. దేవకి నీకు దొరకదురా అనేసి సిమి ఫైట్ చేస్తాడు వాసుదేవుని ప్లేస్ లో. వాసుదేవ ఫైట్ చేయడు, సిమి ఫైట్ చేసి ఈ సోమదత్తాన్ని ఓడించేసి వాసుదేవకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. ఆ కోపం పెట్టుకుంటాడు సోమదత్త. ఆ కోపం పెట్టుకొని ఇంకా అక్కడ అటు సైడ్ వెళ్ళిపోతాడు, కౌరవుల సైడ్. ఎట్లనన్నా చేసి ఓడించాలి అని ఉంటుంది కదా లోపల. సో అక్కడ వీళ్ళ ఈ రివెంజ్ టైప్ అన్నమాట. సోమదత్త సిమికి ఒక రివెంజ్ టైప్ పోరాటం ఉంటుంది అనమాట వీళ్ళకి. సిమిని ఎట్లయినా చంపాలి అనేసి ఈ సోమదత్త సిమి యొక్క ఇంకొక ఆయన కొడుకును ఎవరినో చంపేస్తాడు. అట్లా వాళ్ళకి ఫైటింగ్ జరుగుతూ ఉంటది అనమాట. వాళ్ళకి ఆ కోపం రివెంజ్ టైప్ ఇదంతా రివెంజ్ టైప్. సో ఇక్కడ ఇంకోటి శంతను అండ్ సత్యవతి. ఇక్కడ శంతను అండ్ గంగాకి దేవవ్రత పుడతారు. శంతను అండ్ సత్యవతికి ఫస్ట్ కుంతి ఎట్లయితే కర్ణాన్ని ఎట్లయితే కనిందో, ఇన్ ద సేమ్ వే సత్యవతి ఇక్కడ పరాశర మహర్షి తోటి వ్యాస మహర్షిని కంటది. ఓకే, ఎట్లనైతే పెళ్లి కాకుండానే కుంతీదేవి కర్ణాన్ని కంటుంది కదా, ఇన్ ద సేమ్ వే పరాశర మహర్షి ఒకసారి ఇట్లనే ఓడ ప్రయాణం చేస్తాడనమాట. ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈమెను చూస్తాడు, సత్యవతిని. ఆమె పడవ తోలుతూ ఉంటది అనమాట. ఒక పడవ తోలేవాడి కూతురు లాగా వస్తుంది. యాక్చువల్గా అది కూడా ఒక వరము ఏదో సంథింగ్ ఏదో ఉంటది. అది కూడా స్టోరీ ఉంది, మళ్ళీ అందులోకి వెళ్తే చాలా పెద్ద స్టోరీ. అవన్నీ ఒకదానికొకటి లింక్, పెద్ద స్టోరీ ఇది. సో సత్యవతి అక్కడ పడవ నడుపుకునే వాడి కూతురు లాగా ఉంటది. సో అడాప్ట్ చేసుకుంటాడు యాక్చువల్గా ఆయన. ఆ చేపలు పట్టేవాడు అనమాట. చేపలు పడతాడు ఆయన. సో అందుకోసం సత్యవతికి అంత చేపల వాసన ఉంటుంది, అంత డర్టీ స్మెల్ ఉంటుంది ఆమెకి. సో పరాశర మహర్షి, కానీ ఆమె చాలా అందంగా ఉంటది. సో పరాశర మహర్షి ఆమెను చూసి ఒక బిడ్డను కనాలి అనుకుంటాడు. అయితే సత్యవతి అంటది కొన్ని కోరికలు కోరుతుంది. అంటే ఏది ఇది బ్యాడ్ స్మెల్ ఉంది కదా, అది పోవాలి ఎప్పటికీ అని కోరుకుంటది. అట్లా ఏవో కొన్ని కోరికలు కోరుకుంటది. అవన్నీ ఆయన పరాశర మహర్షి కదా, చాలా సాధన చేసిన వాడు కదా. సో హీ కెన్ అంటే అన్ని ఇచ్చేస్తాడు, బూన్స్ అన్ని వరాలు ఇచ్చేస్తాడు. ఓకే 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 అనేసి. సో అలా వ్యాస మహర్షి పుడతాడు. ఈ వ్యాస మహర్షి పుట్టుకతోనే అసలు ఆయన పెద్దవాడిగా ఉంటాడు అనమాట. తొందరగా పెద్దవాడవుతాడు. ఇంకా ఆయనని కృష్ణ ద్వైపాయన అంటారు. ఎందుకు కృష్ణ అంటే బ్లాక్, ద్వైపాయన అనే దివిలో అక్కడ పుడతాడు కాబట్టి కృష్ణ ద్వైపాయన అని పేరు వచ్చింది వ్యాస మహర్షికి. అయితే ఆయన ఇంకా ఇవన్నీ రచించిందంతా అసలు మొత్తం భాగవతము ఇవన్నీ రచించిందంతా వ్యాస మహర్షినే. సో వ్యాస మహర్షి అంట ఈయనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయన వ్యాస మహర్షి ఫస్ట్ సత్యవతి యొక్క ఫస్ట్ సన్ యాక్చువల్గా. సో వ్యాస మహర్షి ఒకసారి చాలా ఎన్నో రచిస్తాడు, చాలా సాడ్ గా కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏంటి ఇన్ని చేశాను నేను, అయినా నాకు హ్యాపీగా లేదు అని చాలా దిగులుగా కూర్చుంటే అప్పుడు
నారద వస్తాడు. నారద వచ్చి అంటాడు, ఎందుకు నువ్వు ఇంత సాడ్గా కూర్చున్నావు, ఏమైంది? భాగవతం, మహాభారతం, రైట్, రాయాలి, నువ్వు భాగవతం రాయి, నువ్వు గ్లోరిఫై చెయ్యి, భాగవతంలో మొత్తం కృష్ణాని గ్లోరిఫై చెయ్యి. కృష్ణ ఆయన మెయిన్ కదా, ఆయననే కదా మెయిన్, ఈ సృష్టి అంతటికి ఆయననే, నువ్వు ఆయనను వదిలేసినావు, మొత్తం అందరినీ గ్లోరిఫై చేసినావు, అన్ని రచించావు, కానీ వాట్ అబౌట్ కృష్ణ, ఆయన కదా మెయిన్, ఆయన గ్లోరిఫై చేస్తూ నువ్వు భాగవతం రాయని చెప్తాడు. అప్పుడు సరే అనేసి అప్పుడు రాయడానికి కూర్చున్నప్పుడు గణపతి కూడా ఆయనకి సహకరిస్తాడు. యాక్చువల్గా గణపతి ఈజ్ కృష్ణ డివోటీ ఇన్ హిస్, ముందు కృష్ణ డివోటీ ఉండే, అక్కడ పైలోకం నుంచి వస్తాడు ఆయన. ప్రత్యేకంగా ఎందుకు వస్తాడు భూమి మీదకి? టు రైట్ దిస్, ఆయన ఎయిమ్ అది, పుట్టుకకు కారణం అది యాక్చువల్గా. కానీ ఎన్నో స్టోరీస్ వచ్చినాయి మధ్య, అదేంటి పార్వతీదేవి ఏదో బొమ్మ చేసింది, అవి ఇవన్నీ ఓకే, అవన్నీ ఉండొచ్చు, కాకపోతే మెయిన్ రీజన్ వాట్ ఈస్ ద కాజ్ ఏంటి? కాజ్ అంటే ఇది రాయడానికి. అక్కడ వ్యాస మహర్షి చెప్తూనే ఉంటాడు, గణపతి రాస్తూనే ఉంటాడు. అసలు పెన్ను ఇరిగిపోయిన ఆయన ఇది ఉంటుంది కదా, అది తెంపేసి ఏది తెంపాడు చెప్పండి? రైట్, వెరీ గుడ్. దంతం తెంపి దాన్ని చక్కగా పెన్నులాగా యూజ్ చేస్తాడు. సో అంత గ్రేట్ గా, ఎక్కడ ఫ్లో ఎక్కడ ఆగకుండా దాన్ని కంప్లీట్ చేయగలుగుతారనమాట. సో వ్యాస మహర్షి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం సంజీవుడు ఈయన డిసైపుల్ కాబట్టి సంజయుడికి ఒక ఛాన్స్ ఇస్తాడు, ధృతరాష్ట్రుని దగ్గర పిఏగా ఉంటాడు కాబట్టి, నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చొని మొత్తం చెప్పు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్తాడు. అయితే ఇదంతా మీకు డౌట్ ఉండొచ్చు, ఏంటి స్టోరీ అంతా అందరు ఇట్లా ఉన్నారు అంటే, యాక్చువల్గా ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే, కృష్ణ ఆయన ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామంటే ఏం చేస్తాం మనము? డైరెక్టర్ ఏం చేస్తాడు? ఎవరెవరు ఏ పాత్ర వేయాలి అని చూసుకుంటాడు కదా. నువ్వు అమ్మగా అయ్యి, హీరోకి అమ్మగా, హీరోకి తండ్రిగా, హీరోకి విలన్ గా, హీరోయిన్ గా, ఇంకా చిన్న చిన్న పాత్రలు, కమిడియన్ పాత్రలు, అట్లా అన్ని ఎన్నో చూస్తాం కదా, చూస్తారు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయాలి అన్నప్పుడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కృష్ణ ఏంటి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో, అప్పుడు ఆయన ఉన్నటువంటి అంటే ద్వాపర యుగంలో అంతమంది ఉన్నారనమాట చెడు ప్రవర్తన గల మనుషులు. సో భూమికి భారం అయిపోతుంది కదా, అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటే ఏమైపోతుంది? వర్షాలు పడవు. ఎందుకు? బికాస్ దే వోంట్ చాంట్. అసలు వాళ్ళు భగవంతుని తలుచుకోవడం అనేది మానేస్తారు. మానేసి ఏం చేస్తారు? వాళ్ళ ఓన్ వేగా, వాళ్ళ మనసు ఎట్లా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళే గ్రేట్ అనుకుంటారు, అనుకొని వాళ్ళ మనసు ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏమవుతుంది? భక్తులను సతాయిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులను చెయ్యనివ్వరు. చేయనీయకుండా కర్ణుడు అంతే కదా, కర్ణుడు అంటున్నా, కంసుడు, వీళ్ళందరూ బ్యాడ్ ప్రవర్తనతోటి ఉన్న వాళ్ళందరినీ, వీళ్ళని ఫస్ట్ హతం చేయాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయన అందరినీ కిందికి దింపాలి. ఆయన పార్షదులు అన్నమాట, అంటే పైన ఆయనతో పాటు ఉన్నటువంటి అసిస్టెంట్స్ టైప్ అన్నమాట. ఈ అసిస్టెంట్స్ అందరినీ ఫస్ట్ ఏం చేస్తాడు? నువ్వు ఇక్కడ పుట్టరా, నువ్వు ఇక్కడ పుట్టు, నువ్వు ఇక్కడ పుట్టు, నువ్వు ఇక్కడ పుట్టు, అందరినీ పుట్టిస్తాడు. పుట్టించేసి నెక్స్ట్ ఇంకా దిగుతాడు అన్నమాట. అది అలా ఎంటర్ అవుతాడు మన హీరో. సో ఇది అంత డైరెక్షన్ అంతా కృష్ణాదే. ఎలా 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 జరగాలి, స్టోరీ ఎలా జరగాలి, అంతా ఆయన డైరెక్షనే. సో ఆ విధంగా జరుగుతుంది. సో ఈయనకి అంటే కొందరు మాత్రం టోటల్లీ ఆయన అంశాలు ఉంటారు, అంటే ఎక్కువ క్వాలిటీస్, ఆయన లాగానే క్వాలిటీస్ ఉంటారు. దాంట్లో వ్యాస మహర్షి ఒకడు. చాలా సిమిలారిటీస్ ఆఫ్ క్వాలిటీస్ ఎక్కువ దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ క్వాలిటీస్ కృష్ణకి ఎట్లా ఉంటుందో అట్లా, కాకపోతే మొత్తం ఉండదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, టోటల్లీ కృష్ణ కాదు, కానీ క్వాలిటీస్ కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ అంశకు దగ్గరగా, ఈ అంశకు దగ్గరగా, కృష్ణకి దగ్గరగా అన్నమాట. సో వ్యాస మహర్షి కృష్ణుని అంశ కాబట్టి కృష్ణ ద్వైపాయన.
ఈయన అన్ని రచిస్తాడు, ఎందుకంటే ఆయనకే తెలుసు ఏం జరుగుతుంది, రియాలిటీ ఏమవుతుంది ఆయననే ఎక్స్ప్లెయిన్ చేయగలడు. మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, ఎందుకంటే ఇది వ్యాస మహర్షి స్టోరీనే కదా. ఇక్కడ చూడండి ఎలా వ్యాస మహర్షి స్టోరీ అయింది. శంతను అండ్ సత్యవతి వీళ్ళిద్దరికి చిత్రాంగద విచిత్ర వీర్య పుడతారు. చిత్రాంగద ఏంటి, వాడు ఒక చెడ్డవాడు. కృష్ణారతి డోంట్ లిజన్ కేర్ఫుల్లీ. చిత్రాంగద ఏంటి, వెరీ బ్యాడ్ పర్సన్ అన్నమాట వాడు. ఇంకా అందరితో గొడవలు, అంటే కొంచెం ప్రవర్తన బ్యాడ్ ఉంటది, పెద్దవాళ్ళంటే గౌరవం లేకపోవడము ఇలాంటి వాడు. కాబట్టి అక్కడ ఏమైతే తొందరగా చనిపోతాడు. గంధర్వ రాజులు వచ్చేసి హతం చేసేస్తారు వాడిని, ఈయన చంపేస్తారు. చంపేసిన తర్వాత భీష్మ ఉంటాడు, వీళ్ళ తమ్ముళ్ళే కదా వీళ్ళిద్దరు. సో భీష్మ ఉంటాడు కానీ చనిపోతాడు ఈయన. చనిపోయినాక నెక్స్ట్ కింగ్ విచిత్ర వీర్య అవుతాడు. విచిత్ర వీర్య అవుతాడు. ఈయనకి ఏం చేస్తాడు భీష్మ, మంచి అంటే నెక్స్ట్ విచిత్ర వీర్య తర్వాత ఇంకా కింగ్ ఎవరు, మరి ఎట్లా ఆగిపోతుంది కదా, నెక్స్ట్ కింగ్ ఎవరన్నా ఉండాలి. సో ఏం చేస్తాడు, ఇంకా విచిత్ర వీర్యకి అంత లేదు క్వాలిటీ, వెళ్ళి ఫైటింగ్ చేసి గెలుచుకు రావడము అట్లాంటివి లేదు. సో భీష్మ వెళ్ళేసి కాశీరాజు యొక్క 3 కూతుర్లను తీసుకొని వస్తాడు ఈయనకి ప్రజెంట్ చేయడానికి పెళ్లి కోసం. అసలు యాక్చువల్గా అక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. భీష్మనే ఇన్ రియాలిటీ భీష్మ చేసుకోవాలి, కానీ అక్కడ ఏమవుతుందంటే చెప్తాడు నేను చేసుకోను, ఎందుకంటే నేను మాట ఇచ్చిన అని చెప్తాడు. చెప్పేసి విచిత్ర వీర్యకి ఇస్తాడనమాట. ఓకే, విచిత్ర వీర్యకి ఇస్తాడు. సో వ్యాస మహర్షి కానీ విచిత్ర వీర్యకి పిల్లలు పుట్టరు. అంబ, అంబిక, అంబాలిక వీళ్ళు 3 వస్తారు. మీకు అంబా గురించి తెలుసు, శిఖండి ఆమె. ఇంతకుముందు చెప్పేశాను నేను మీకు ఎట్లా శిఖండి అయింది అనేది, నేను ఇంతకుముందు అది స్టోరీ చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఈయనకి పిల్లలు పుట్టరు విచిత్ర వీర్యకి. సో ఇంకా సత్యవతికి టెన్షన్, అరే ఎట్లా మరి మనకి నెక్స్ట్ కింగ్ ఎవరు ఉండాలి అని ఆమె టెన్షన్ తోటి వ్యాస మహర్షికి చెప్తుంది అనమాట. ఈయన గ్రేట్ మహర్షి, చాలా నాలెడ్జ్ పర్సన్ అనమాట. సో ఆయన పిలిపించి అదొక టైప్ ఆఫ్ నోట్ వితౌట్ ఎనీ ఫిజికల్ టచ్, ఎటువంటి ఫిజికల్ టచ్ లేకుండానే పిల్లల్ని కనొచ్చు అనమాట. లైక్ హౌ కుంతి డిడ్, ఒక మంత్రం ద్వారా పిల్లల్ని కన్నదో అదే విధంగా వ్యాస మహర్షి అంబిక తోటి ధృతరాష్ట్రానికి కంటది అంబిక. సో అంబాలిక పాండుని కంటది. సో ధృతరాష్ట్రకి 100 కౌరవాస్ పుడతారు, ప్లస్ ఒక దుశ్శల ఒక ఆడపిల్ల పుడుతుంది. ఓకే, పాండుకి 5 కొడుకులు, అది మీకు తెలుసు, మీకు అందరికీ నేను చెప్పాను ఈ స్టోరీ ఎలా అనేది. సో ఇక్కడ అంబ ప్లేస్లో అంబ ఏం చేస్తుంది, ఆమె ప్లేస్లో ఒక పని మనిషిని పెట్టేసి ఆమె వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. వెళ్ళిపోయినప్పుడు వ్యాస మహర్షికి తెలుసు ఏం జరుగుతుంది అసలు అనేది. సో వ్యాస మహర్షి ఈ మేడ్ ద్వారా విదురాని కంటాడనమాట. విదుర తెలుసా మీకు? విదుర అని ఒక క్యారెక్టర్ ఉంది, చాలా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా మంచి నీతి పరుడు అనమాట. చాలా అంటే ఏది ధర్మం ఏది అధర్మం అని చాలా తెలిసిన వాడు విదుర. కానీ ఆయన ఏంటి, ఆయన ఒక పని మనిషి కొడుకు కదా, కాబట్టి కొంచెం తక్కువ చూస్తారు అతన్ని, విదురని. సరే ఎంత తక్కువ చూసినా కానీ కూడా కింగ్డమ్ అంటే రాజుల ప్లేస్ లో పుట్టాడు కాబట్టి ఎంతైనా గ్రేట్. ఆయనకి ఎందుకు అలా ఒక పని మనిషి కడుపులో పుట్టాల్సి వచ్చింది అనేది, అంటే పని మనిషి అంటే శూద్రురాలు కదా, పనులు చేసే లేబర్ పని చేసే వాళ్ళంతా శూద్రులే. సో ఒక శూద్రురాలి కడుపున ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేది అది ఒక స్టోరీ ఉంది, ఆయన ప్రీవియస్ జన్మ యొక్క స్టోరీ. అది నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఇంకా విదురాది స్టోరీ మనకి మధ్యలో వస్తూ ఉంటాయి, అప్పుడు నేను చెప్తాను విదురాది స్టోరీ, ప్రీవియస్ లైఫ్. సో విదుర ఓకే, ధృతరాష్ట్రకి 100 మంది, పాండు అట్లా 5గురు పుడతారు. ఇక్కడ వీళ్ళకి ఈ కౌరవులు పాండవుల దగ్గర గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాండురాజు యొక్క కొడుకులు ధృతరాష్ట్రుని యొక్క కొడుకులకు
ఇక్కడ పడదు. ఆ కింగ్డమ్ ని సెపరేషన్ దగ్గర గొడవలు స్టార్ట్ అయిపోతాయి. గొడవలు స్టార్ట్ అయ్యి అప్పుడు కృష్ణ వెళ్ళి ఎన్నిసార్లు ధృతరాష్ట్రతోటి దుర్యోధనతోటి చెప్తాడు, వద్దు ఇట్లాంటి గొడవలు వద్దు, మానేసేయండి అని చెప్పినా ఎవరు చెప్పినా వినరు. విదురుడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఇక్కడ. విదురుడు కూడా ధృతరాష్ట్రునికి చాలా చెప్తాడు. అసలు ధృతరాష్ట్రుడికి విదురుడు అంటే చాలా చాలా ఇష్టం. ఎంత పని మనిషి కొడుకైనా కానీ కూడా చాలా ఇష్టం. ఎందుకు అంటే ఏది ధర్మం ఏది అధర్మం చాలా తెలుసు విదురునికి. అందుకోసమే ఏ సమస్య వచ్చినా, ఎంత రాత్రిపూటైనా, రోజులో కొంచెం సేపు అయినా విదురుడితో మాట్లాడతాడంట. పిలిపించుకొని ఏ సమస్య అయినా చెప్పుకుంటాడంట. చెప్పితే విదురుడు దానికి సమాధానం చెప్తాడు, నువ్వు చేసేది రాంగ్, ఇది కాదు అని ఎంత చెప్పినా. కానీ ధృతరాష్ట్రుడు మాత్రము ఆ కొడుకు మీద ఉన్న, దుర్యోధను మీద ఉన్న ప్రేమ, అతి ప్రేమ, అంత ప్రేమ ఉండొద్దు అంటారు. ఇప్పుడు తప్పు చేస్తున్నప్పుడు కొడుకు సంధాయించాలి యాక్చువల్గా తండ్రి, అంటే పేరెంట్స్ ఎవరైనా కానీ కూడా సంధాయించాలి, వద్దురా అట్లా చేయొద్దు, ఎందుకురా అట్లాంటిది, మనకి అట్లాంటి డబ్బైనా లేకపోతే అట్లాంటి ప్లేస్ అయినా ఏదైనా మనకు వద్దురా, వదిలేసేయి, అది పాపకార్యము, మళ్ళీ మనకి చుట్టుకుంటది, అది మన పిల్లలకి చుట్టుకుంటది, అది అనుభవించాల్సిందే ఎప్పటికైనా, వద్దురా అని చెప్పాలి యాక్చువల్గా పేరెంట్స్. కానీ ధృతరాష్ట్రుడికి అమితమైన కోరిక ఉంటది, లేదు నా కొడుకు రాజు అవ్వాలి ఎలా అయినా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది, అతి ప్రేమ. సో విదురుడు చాలా చెప్తాడు. విదురుడు కూడా చాలా మంచి ప్లే చేస్తాడు రోల్ మహాభారతంలో. సో మనము ఫ్యూచర్లో చెప్పుకుంటూ ఉందాం ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా 27th మనం ఇవాళ చెప్పుకుందామా లేకపోతే రేపు చెప్పుకుందామా? తాన్ సమీక్షస్య ఏమమ్మా ఈరోజు చెప్పుకుందాం మాతాజీ. ఓకే. తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీధనితమబ్రవీత్. విషీధనితమబ్రవీత్. ఓకే, ఇది తాన్ సమీక్షస కౌంతేయః. ఓకే, సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీధనితమబ్రవీత్. ఇదం అబ్రవీత్ అన్నమాట. ఇదా విడకొట్టి చక్కగా చెప్పాడు ఇంగ్లీష్ లో. విషీధన్ ఇదం అబ్రవీత్. ఓకే, దాన్ని కలిపేస్తే విషీధనత్తమబ్రవీత్. కృపయా పరయావిష్టో, కృపయా పరయావిష్టో. ఓకే, సర్వాన్ బంధూన్ అవస్థితాన్ తాన్ సమీక్షస కౌంతేయః. ఓకే, దీత్య ఫస్ట్ మనం దీత్యతో చెప్పిద్దాం మనం. దీత్య ఓకే అమ్మా, యు రేజ్ యువర్ హ్యాండ్. ఓకే. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా ప్రయావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. పరయావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. విషీదన్ ఇదం అబ్రవీత్. ఓకే, నెక్స్ట్ మాతాజీ నేను చెప్పొచ్చా? చెప్పమ్మా. తాం సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదనిదం అబ్రవీత్. విషీదన్ ఇదం అబ్రవీత్. ఓకే, సో నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే వెళ్దాము.
ఓకే, ఫస్ట్ అయితే ఇది చూద్దాము, తర్వాత ఒక్కొక్కరితో చెప్పించుకుందాం, అంటే రిపీట్ చేపిద్దాము. తాన్ అంటే ఆల్ ఆఫ్ దెమ్, అందరు అనమాట. సమీక్ష ఆఫ్టర్ సీయింగ్, చూసిన పిదప అంటే చూసిన తర్వాత, ఆఫ్టర్ సీయింగ్. సహ అంటే వారు. కౌంతేయ అంటే ఎవరు? అర్జునుడు. కుంతి పుత్రుడు కదా కౌంతేయ, ద సన్ ఆఫ్ కుంతి. సర్వాన్ అందరు, ఆల్ కైండ్స్ ఆఫ్. బంధువులు అంటే రిలేటివ్స్. అవస్థితాన్ సిచ్యుయేటెడ్. ఓకే, కృపయా బై కంపాషన్. ఓకే, దయ అన్నమాట. కంపాషన్ అంటే దయ, బై కంపాషన్. పరయా ఆఫ్ ఏ హై గ్రేడ్. ఓకే, అంటే కంపాషన్ అంటే కరుణ, దయ ఇట్లా వస్తుంది. పరయ అంటే మిక్కిలి, హై గ్రేడ్. ఆవిష్ట ఓవర్వెల్మ్డ్. ఆవిష్ట అంటే ఓవర్వెల్మ్డ్ అంటే కూడిన వాడే అందరితోటి. విషదాన్ మిక్కిలి విచారం అంటే లామెంటింగ్ అంటే విచారం అంటే బాధగా అన్నమాట. ఇదం దస్ అబ్రవీత్ స్పోక్. ఇప్పుడు చెప్పాడంట, ఇది చూడండి నెక్స్ట్ ట్రాన్స్లేషన్. When the son of Kunti, Arjuna, saw all of these different grades of friends and relatives, ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరిని చూశాడో, he became overwhelmed with compassion and spoke thus. అంటే చాలా కరుణ, దయ, అంటే ఎంత అంటే విచారము, దుఃఖంతోటి ఒక్కటిసారి ఆయన ఓవర్మిల్డ్ అంటే ఉప్పొంగిందనమాట. ఒక్కటేసారి ఆయనకి దుఃఖం వచ్చేసింది. అంటే ఇంకా ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే బాడీనే నువ్వు అనుకున్నప్పుడు ఇట్లాంటి బాధలు ఉంటాయి.